వాళ్ళెవరు నన్ను చేయమనండి ఎవరైనా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నువ్వే చేస్తున్నావా? గురు సరే. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణాయ గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై అశ్వత్థారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై. ఎరుకదా మము నీకు ఎరుగ చెప్పి తిని ఎరుగుటాలెరిగించుటెరుగంగబడియే ఎరుకయది ఏ చూడు మెటు విహారించు మరో పూజందకబోకుము ఆలస్యమేల ఎరుక నిల్పగబోకుము గురుమంత్రమనేడి గొడ్డలి చేతబూని ఎరుక నిరిగేటి వేరు నిరిగి త్రవ్వుము ఇంకా మరో పూజందగబోకుము ఆలస్యమేల ఎరుక నిల్పగబోకుము అది షోడశాక్షరం బదిదాని గనుము ఇది ద్వాదశాక్షరం బిదిదీని వినుము మదిని తద్ధామంబు పదిలముగ గనుము వదరుచు సోహమేననుచు తిరిగి సోహమును వదలాక హంసగా గనుచు కదసి అట్లెరుక ఎప్పుడు ఎదుట నిల్వకపోతే కదసి అట్లెరుకెప్పుడు ఎదుట నిల్వక తానే కదలిపోయిన జాడ గనిమీదే బట్ట బయలు వదరుచు సోహమేననుచు తిరిగి సోహమును వదలాక హంసగా గనుచు
గతిమతి రజ్జువు కనుగొని నిసిని మతిలోన పామంచు మరి భ్రాంతి నుండి అతి దూరముగనేగునట్లీ అహంబు సతతంబు దోచుచుండును పరిపూర్ణమందు మతి మాలి బుట్టుచుండును అతులితమైన భక్తి అనుకూల ముంచుకొని పదము లేకుండా దాని పారాదోలుము పోని సతతంబు దోచుచుండును పరిపూర్ణమందు మతి మాలి బుట్టుచుండును అది ఈ జగమున కనుకూలమగును అది జగమను అనుసరించగు అది జగమను సారించగు పడుచుండు అది మాయ తరపున కగువిత్తనంబు బుద్ధిలో దలచి చూడుము అది నేనే ఎంచు బుద్ధి గలిగి వీడుము అది వెళ్ళే నేని సర్వమపుడేదానందు సగుణం అది వెళ్ళే నేని సర్వమపుడేదానందు సగుణం పొద్దు వెంటనే రశ్మి పోయిన రీతిగాను బుద్ధి దలచి చూడుము అది నేనే ఎంచు బుద్ధి గలిగి వీడుము నేననే హంకృతి మాన్యులాయందు కానరాదది చూడ కొంచెమైన సుమి నేను తెలిసి తటంచు గనవచ్చినప్పుడే ఘనమైపోవును చూడుమి ఏ బుధులాకైనా దినము పెరుగుచునుండును కనుక సామర్థ్యమిది కాదు తెలియుటనగా నేను జ్ఞానిని అహము నిలుపకుండుటే యుక్తి ఘనమైపోవును చూడుమి ఏ బుధులాకైనా దినము పెరుగుచుండుము కలలోనొక రాజు గల్గి చతురంగా బలసమేతంబుగా నెల నొక్క ఏలుచూ నుండుదా నింపు తోడుతను తెలివి లేకని వచ్చిరి శతకోటి ఋషుల పలుకులు వినుచు మెచ్చిరి మూలమింతైనా లేక మురియుచు జనును దించి చాలా రీతులా వచ్చి చనిరి మేల్కొనగా నేడు తెలివి లేకనే వచ్చిరి శతకోటి ఋషుల పలుకులు వినుచు మెచ్చిరి బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయాలకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు జై గురు జై గురు జై గురు జై జై గురు 237 పద్యము. జై గురు జై గురు. భూమను భద్రాచలమని రాములను లేని నన్న రక్షణముననే మీ మాట నెరి గుల్లక్కని నా మాటను మరచి యునికి నయమని తోచన్. సద్గురుదేవా, కోటి మాటలతో ఇక పని లేదు. గట్టి మాట ఒక్కటైనను చాలు. ఆ మాట ఏదనగా మీరు నాకు బోధించిన అచల పరిపూర్ణ బోధ సారాంశమే. ఆ సారాంశం ఏమనగా సూచన సందు లేక, దేశకాల వస్తు భేదములు లేక,
చెల్లించక ఏమీ లేక ఏమీ గాక ఏకమై అంతటా ఉండి గుర్తెరగక వినక చూడక ఎల్లకాలమునందు శాశ్వతమై నిలిచిపోయి ఉన్నది. గురుదేవులు ఎరిగించిన 2 మంత్రాలుంటే రెండిట్లో ఒకటి ఉత్త బట్టబయలుగా అందులో ఏమీ లేదు, ఏమీ లేకుండా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా ఇంకో దానికి ఆస్కారం వేయకుండా సూదిమోపన కూడా సందు లేకుండా దేశకాల భేదం వస్తు భేదములు లేకుండా చెల్లించక ఏకమై అంతటా నిండి ఏ గుర్తును ఎరగక వినక చూడక ఎల్లకాలంలో ఉంది. అది ఒకటోది. మళ్ళా మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదనేది రెండోది. వాటిని సమన్వయపరుచుకోవడము, వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవడమే గురువాక్యం తెలుసుకోవడం. ఇక భూమి అయిన అచల పరిపూర్ణ బ్రహ్మం ఒక్కటేనని అట్టచల పరిపూర్ణమునందు భూమును భద్రాచలమందు ఆ భూమ అనే భద్రాచలంలో లేని నేనే మేను జగములు గాను భగవంతుని గాను రాముని గాను కృష్ణుని గాను శివుని గాను విష్ణువు గాను బ్రహ్మ గాను ఆత్మారాముని గాను తోచున్నాను. లేని నేనే దాంట్లో తోస్తూ ఉన్నా. ఈ పరిపూర్ణమును గుర్తెరిగితే అది ఎప్పటికీ అప్పటికీ ఉన్నది. ఇది లేనిదే కేవలం కలలో వచ్చిన శరీరాలు ఒక్కటి కూడా మేల్కుంటే ఎలా లేవో అలా ఇవి మధ్యలో వచ్చి ఇదంతటి బ్రహ్మాండాన్ని అంతే కల్పించుకొని తానే ఈ రామునిగా కృష్ణునిగా శివునిగా విష్ణువుగా బ్రహ్మగా ఆత్మారామునిగా అనేకంగా తోచున్నదంతా తానేనని ఈ పరిపూర్ణమును లేనెరుకను ఈ రెంటిని నేనెరిగి లేని నేను నా లోక సమితి ఉల్లక్కని లేని నేను కల్పించుకున్న నా లోక సమితి అంతా ఉల్లక్కేనని మూలం లేని గుర్తెరిగే శరీరమై ఉన్నటువంటి నేనే ఏమీ లేనని సరిపించుకుంటే నేనేమిటి అంటే నేనేమిది లేనెరుకను. నేను కానిది ఏమిటి? మేను ఈ జగము కానిది ఒకటి ఉంది. అది ఇంతకుముందే చెప్పారు. అది బయలుగా ఉన్నది. దాంట్లో సూది గుచ్చడానికి సందు లేకుండా అంతటా అదే నిండి ఉంది. దేశకాల వస్తు భేదములు లేక అది గుర్తెరిగేది కాదు. దానికి రాకడా పోకడా లేదు. ఈ రాకడా పోకడా కలిగి లేకనే నేను ఉన్నానని తోస్తున్నటువంటి గుర్తెరిగే శరీరమే ఈ సర్వమును కల్పించడానికి కారణమైంది. నేను జగంగాను తోస్తున్నది. నేను మేనుడుగా భగవంతునిగా రామునిగా కృష్ణునిగా అనేకాలుగా ఈ కల్పించబడినటువంటి దాంట్లో తోస్తున్నది ఎవరు అంటే నేనే. లేనెరుకని ఈ రెంటిని నేను ఎరిగి ఈ రెంటిని నేనెరిగి నేను నా లోక సమితిని ఉల్లక్కని నమ్మి లేని నేనే లేనప్పుడు నేను కల్పించినటువంటి ఈ లోక సమితి అంతా కూడా నాతోనే పోవాలి. నేనని పలుకుతున్నది ఏదో అదే అన్నిటికీ కారణమవుతుంది సృష్టితో సహా. ఇది ఉల్లక్కని మూలం లేని గుర్తెరిగే శరీరమై ఉన్నటువంటి నేనేమీ లేదని కనుక సరిపించుకుంటే గిన ఆ గురువాక్యం చేత అన్వయపరుచుకొని ఊరికే సరిపించుకోవడం అంటే ఆ వాక్యం మాత్రమే తెలిసి దాన్ని సరిపించుకుంటే మళ్ళీ భ్రాంతి వస్తూ ఉంటుంది. దాని ప్రకారం సమన్వయపరుచుకొని నీ భావనలో నిరంతరము నేను లేని కళలోనే నేను వ్యవహరిస్తూ ఉన్నాను. ఉన్నది ఎప్పటికీ ఉన్నది అదే అని గుర్తెరిగి మూలం లేని గుర్తెరిగే శరీరమై ఉన్న నేనే ఏమీ లేదని సరిపించుకుంటే భ్రాంతికి మూలం లేదని తోచున్నది. ఇంకా భ్రాంతి లేదు, దానికి మూలమే లేదు భ్రాంతికి అని ఇక్కడ మళ్ళీ వివరణ ఇచ్చారు. భూమ అంటే గుర్తెరగనిది, విననిది, చూడనిది భూమ అని పేరు. శ్లోకంలో ఉదాహరణ ఇచ్చాడు. అందుకనే కొంతమంది భూమ అంటే మామూలు త్రిపుటిగా భావిస్తే దాంట్లో గుర్తెరుగుతోంది అంతాను. ఇక్కడ భూమ అని తీసుకున్న దానికి కారణం గుర్తెరగంది చూడంది అని పోల్చారు. దానికి శ్లోకం ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్య ద్విజానాతి న భూమ, అదే బట్టబయలు అని ఇచ్చారు. జై
నా గురుడు నాకు తెలిపిన ఈ గురుబోధంతా మీకు ఇప్పుడు నేను బాగుగా వినచెప్పితి సుమి. యో గురువర్యాయని శిష్యుడు ఉరకయున్నన్. సద్గురుదేవా, నా గురుదేవులు నాకు వినిపించిన ఈ అచల పరిపూర్ణ బోధ సారాంశమునంతయు నేను మీకు బాగా వివరించి చెప్పి తిని. మీరు వివరించిందంతా మీరు ఏ విధంగా చెప్పారో, మీరు ఏ బోధన నాకు చెప్పారో దాని సారాంశం నేను చెప్పిన. మీరు చెప్పినట్టుగానే పద్యాలు రచించి మీరు చెప్పినట్టుగానే అనేక కందార్థాలు కంద పద్యాలలో భావాన్ని ఎరిగించినట్టు కాకుండా ఈ సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశం అంతా నేను ఎరిగించిన మీకు. దాని సారాంశం ఎరిగించిన. మీరు చెప్పినట్లు నేను ఏ విధంగా బోధించాను అదంతా చెప్పమన్నారు కాబట్టి మీరు అదంతా సారాంశం అంతైను నేను మీకు బాగా వివరించి చెప్పింది. ఈ విధముగా పలికి శిష్యుడు ఏమని అనక గురుని ముందు నిలిచి ఉండేను. సారాంశం అంతా చెప్పి, మీరు చెప్పిన సారాంశం అంతా చెప్పినాను స్వామి అని చెప్పి వినయంగా పలికి ఊరికే ఉన్నాడంట. విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన శిష్యుని మేను నివిరి తానిట్లనియన్. ఆ వాక్యాలన్నీ విన్న తర్వాత శిష్యుని యొక్క అంతర్భాగం, ఆ అంతరాత్మలో అతను అవగాహన ఏం చేసుకున్నాడు సారాంశం అంతా వివరించాడు. కాబట్టి సారాంశం తెలుసుకుంటే చాలు, మొత్తం అన్నీ చెప్పలేకపోయినప్పటికీ సారాంశం అంతా బోధపడింటే చాలు. సారాంశం అంతా తెలుసు కాబట్టి అసలు విషయం ఏమిటి మొత్తం అంతా వివరించగలిగిండేది. ఇంకా దానికి కొంతమంది దానికి తోడు చేయగలిగిండేది, అట్లా మాట్లాడగలిగిండే చతురత కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళు కవులుగా ఉండి అటువంటి వాళ్ళు చతురత ఉండేదనుకో, వాళ్ళు ఇది అది ఇంకా దాన్ని ఇంకా విస్తృతపరచగలిగినట్టు చెప్పగలిగే స్థితి కొంతమందికి ఉంటుంది. కానీ ఇక్కడ శిష్యుడు మీరు బోధించిన విధంగా సారాంశం అంతా చెప్పినానండి. తర్వాత అప్పుడు తన శిష్యుని ఈ పరిపూర్ణము నేను వివరించిన విధంగానే చెప్పు అని అంటే, ఈ పరిపూర్ణ బోధన నాకు వివరించమని సద్గురు తన శిష్యుని కోరగా, ఆ విధంగా శిష్యుడు తన గురువునకు పరిపూర్ణ బోధ వినిపించగా, గురువు తన శిష్యుని వచనోక్తులు విని ఆయన చెప్పినటువంటి మాటలని మనమును హర్షించి మనసులో ఆనందించి అతని తలపై హస్తముంచి అతను ఆశీర్వదించుతున్నట్టుగా ఆయన తలపైన హస్తముంచి తొడ మీద కూర్చోబెట్టుకొని అంటే దగ్గరకు చేర్చుకొని మేను నిమురుచు ఆయన శరీరాన్ని ఇట్లా నిమురుచు అంటే స్పర్శిస్తూ చెప్తున్నాడంట. ఇప్పుడు నీ వంటి గట్టివాడిక భూవలయమునందు ముందు పుట్టడు వెనుకన్నే వినలేదు నాడంచి వేళకు నిన్నే చూస్తేనట బలి శిష్యా. ఓ శిష్యరత్నమా, నీ వంటి సమర్థుడు ఏకసంతాగ్రాహి, సమర్థుడు అంటే తెలుసుకోగలిగినటువంటి సమర్థత, చెప్పిందంతా విని దాన్ని ఆకలింపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి వింటానే దాన్ని మనసులో ముద్ర వేసుకోగలిగిండేవాడు ఆ విన్నది. సద్గుణశీలుడు, మంచి గుణాలతో కూడినటువంటి సద్గుణాలతో కూడినటువంటి సద్గుణ ప్రవర్తన కలిగినవాడు. శీలుడు అంటే ప్రవర్తన కలిగినవాడు. ఈ భూవలయమునందు ఇక ముందు పుట్టబోడు. ఎందుకంటే తాను ఆ పరిపూర్ణ భావం చేత రైతులైనాడు కాబట్టి. మూలం లేని గుర్తెరిగేది లేదు, ఉన్నది ఒక్కటే. ఈ మూలం లేని గుర్తెరిగేది కేవలం కలగంటోంది. ఆ కళ ఎటువంటిదో అటువంటిదే నేను కంటానా. నిజానికి నేను నా లోక సమితి లేనే లేదని గుర్తెరిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి వాడు ఇక ముందు పుట్టబోడు. ఎందుకంటే కారణ వస్తువు అయినటువంటి గుర్తెరిగే శరీరాన్ని రహితపరుచుకున్నాడు కాబట్టి. ఇంతకు మునుపు పుట్టినాడని నేటి వరకు నేను వినలేదు. ఇంతకుముందు పుట్టిండేది లేదు, ఇప్పుడు పుట్టి ఉన్నది లేదు, ఇక ముందు లేదు. బోధ వచ్చే వరకే
దీని అంతటి గురించి వివరించారు తప్ప ఆ తర్వాత నువ్వు నేను అంతా లేవు కదా. ఇంతకుముందు పుట్టినాడు ఇప్పుడు పుట్టలేదు, ఏటికి లేదు. కేవలం ఆ ఇంతకుముందు పుట్టినది ఇప్పుడు కనపడుతున్నది ఇదంతా కేవలం తోచబడుతున్నదే. మూలం లేని గుర్తెరిగేదాకా తోచబడుతోంది అంతే. నీ వంటి గట్టి వాడిని ఇచ్చట ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. అట్లా నీ వంటి గట్టి వాడిని, గట్టిగా అంటే విని తాను లేనటువంటి స్థితిని వివరించి తాను లేనట్టుగానే ప్రవర్తించడం, తన ఉనికిని కోల్పోయేటట్టుగా ప్రవర్తించడం. తన ఉనికి లేదు, ఇంకా పూర్తిగా మౌన స్థితిలోకి వచ్చినటువంటి స్థితిలోకి రావడం. అందువల్ల అటువంటి గట్టివారిని నిన్నే చూస్తున్నా. అర్థం చేసుకొని సర్వవిధాలా నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నటువంటివి నిన్ను ఇక ముందు పుట్టబోవు, పుట్టినట్టుగా కూడా అనడానికి లేదు. కేవలం తోచబడింది అంతే. సద్గురుని చేత పరిపూర్ణ బోధన పడసి ఎరుకను విడిచి ఏ నిర్ణయము చేయక ఏకరీతిగా నిలిచి ఉన్నటువంటి శిష్యునితో ఎవరును సాటారు అని అర్థం. పరిపూర్ణ బోధ తెలిసి ఎరుకను విడిచిన తర్వాత ఏ నిర్ణయము చేయడానికి ఎవరు నిర్ణయం చేసేది? ఎవరు? శరీరమా నిర్ణయించేది కాదు కదా. గుర్తెరిగేది గుర్తురహితమైనప్పుడు నిర్ణయించేవాడే లేడు. నిర్ణయం నాస్తి సర్వదా, నిర్ణయించేదే లేదేమి. అటువంటి ఏకరీతిగా నిలిచి ఉన్నటువంటి శిష్యుడితో ఎవరు కూడా ఇంక సాటారు అని గురువు పొగుడుతున్నారు. చంద్రుని చీమ ముద్దాడిందని నట్లిపుడు నీవు ఈ సద్బోధం చెందితివి. నీకు సరి జగమందెవ్వరు లేరు, నిన్ను మది మెచ్చితిరా. ఓ శిష్య, చంద్రుణ్ణి చీమ ముద్దాడినట్టుగా ఈ ఘనగురు బోధనం నీవు చెందితివి అనగా, చంద్రుణ్ణి చీమ ముద్దాట అసంభవం కదా. చంద్రుని దగ్గర చీమలకేమలు ఏవి ఉండవు, ప్రాణులే ఉండవు. ఎందుకంటే అక్కడ ప్రాణవాయువు లేదు కాబట్టి. ఇక్కడ నుంచి పోయిండే జనులు కూడా ప్రాణవాయువు తీసుకొని వెళ్ళి ఆ ఉండే కాసేపు ఆ ప్రాణవాయువుతో ఉంటేనే జీవించగలుగుతారు, లేకపోతే ఉండరు. మిగతా అన్ని లక్షణాలు భూమి మీద ఉండే లక్షణాలు ఉన్నప్పటికీ దాని మీద ప్రాణవాయువు లేదు కాబట్టి మొక్కలు బతకడం, పుట్టడం, వర్షం పడడం ఇట్లాంటివి లేవు. దాని మీదుగా మేఘాలు పైన కూడా అడక్కు వర్షించవేడ. మేఘాల స్థితి అంత ఎత్తులేకపోదు, కేవలం 10,000 మీటర్ల వరకే. మరి ఆ చంద్రుని దగ్గరికి సీమ కాదు కదా, ఏ ప్రాణి లేదు. ఇంకా ప్రాణి లేని చోట నువ్వు ఏదైనా పదార్థం తయారు చేసితే మన ఇంట్లో పెట్టామనుకో, వారం రోజుల్లో చెడిపోయి వాసన వస్తుంది, దానికి బ్యాక్టీరియా పుడుతుంది. కానీ చంద్రుడి మీద పోయి ఒక డబ్బాలో ఏదైనా చేసి పెట్టి వచ్చారనుకో, ఏ వాతావరణము లేదు కాబట్టి ఏ పదార్థం ఏమి చెడిపోయేది ఉండదు. మళ్ళీ పోయి చూడండి, మళ్ళీ పోయి చూసి చెడిపోయేది ఉండదు, వస్తువు అట్లాగే ఉంటుంది. కారణం ఏంటంటే ఏమీ లేదు, ప్రాణే లేదు. బ్యాక్టీరియా పుడితేనే చెడిపోయేది పదార్థం. ఏ పదార్థంలో అయినా అంతర్భూతంగా దాంట్లోనే పుడుతుంది. అట్లా ఆడికి అసంభవం కదా చంద్రుని పోయి సేవ ముద్దాడేది. అట్లే అసంభవమైనటువంటి ఈ ఘనగురు బోధనం నీవు సంభవం చేసేటివి. ఇది అసంభవం అంటే తెలవాలి అంటే మామూలుగా తెలిసేది కాదు. గురువు ఏది చెప్తున్నాడో నిరంతరం దాన్ని భావన చేసి అంతరాంలోకి తీసుకొని మళ్ళీ ఆ చెప్తున్న దానితో నువ్వు తాదాత్మ్యం చెందితే నీకు అర్థమవుతుంది. లేదు అంటే 10 నిమిషాల్లోనే మళ్ళా లోక సమితి అంతా వచ్చి చేరుతుంది నీలోకి. ఏమాత్రం భావన చెడిపోయినా, నువ్వు భావన చేసుకోలేకపోయినా, ఈ ఊరికే వాక్యం మాత్రమే విని వాక్యంలోని అంతరార్థాన్ని మళ్ళా భావన చెందకపోయినా కూడా అంతే. కాబట్టి నువ్వు అసంభవమైనటువంటి, ఇది మామూలుగా తెలిసేటువంటి కాదు. ఎందరో పెద్దలైనటువంటి వాళ్ళు అనేక రకాల మతాలు తయారు చేసినప్పటికీ వాళ్ళు కూడా ఒక గురువుని చేరి కృతార్థులు కాలేకపోయినారు, వేరు సిద్ధాంతాలు ఏవేవో చేసి. కాబట్టి అట్లాంటి గురువుని చేరి నువ్వు అట్లాంటి బోధన తెలుసుకోగలిగినావంటే నువ్వు గ్రహించినావు కాబట్టి, నువ్వు ఆ స్థితిని నీవు చెందినావు కాబట్టి, ఓ శిష్య తిలక, ఈ భూవలయంలో నీకెవరూ సాట్లేరు. ఇది ఎవరు తెలుసుకున్నారో వాళ్ళకి భూవలయంతో పని లేదు. భూవలయంలో లేకనే తోచినటువంటి
నేననే తిరిగే అహంకారం అనేది వదిలేసిన వారు, ఆ వదిలేసినటువంటి వారు ఎవరూ లేరింగా. కాబట్టి మళ్ళా నువ్వు పుట్టబోవు, నా మదిలో నిన్ను మెచ్చుకొంచున్నా అని మెచ్చుకుంటున్నాడు. ఉమ్. అని మెచ్చి ఏమి ఇచ్చదవని గురుదక్షిణ టంచున తడడిగిన నన్నని పలిక శిష్యరత్నము విని ఇది ఇక ముట్టబోక విహరించు మనన్. పై పద్యంలో తెలిపిన విధంగా సద్గురు శిష్యుని మెచ్చుకునేది గాక ఇంకా ఇంత ఘనమైనటువంటి ఈ గురుబోధనం, ఈ ఘనమైనటువంటిది అంటే నిన్ను మళ్ళీ అనేకమైనటువంటి జన్మకర్మల ముడిలోంచి ఇంతవరకు ఎన్ని లక్షల జన్మలు ఎత్తావో దాంట్లో నుంచి నిన్ను తప్పించేసిన ఈ గురుబోధ వల్ల, ఘనమైనటువంటి బోధ వల్ల తప్పించమే. మరి నువ్వు నాకు గురుదక్షిణగా ఏమిస్తావప్పా మరి అని అడగగా, ఇంక వేరే చోట ఏ విధంగా ఏమిచ్చినా కూడా ఇది పోదు. ఈ గురుబోధలో అచల పరిపూర్ణ బోధస్తుడైన వాడు కారణ వస్తువును రహితపరుచుకొని తాను మళ్ళీ ఉపాధి ధరించకుండా చేయగలుగుతున్నాడు కాబట్టి ఇది గొప్పది. ఇంక మిగతా దాంట్లో ఏదో పోయి కిరీటం ఇచ్చి వచ్చినా, ఏదో పోయి అవన్నీ పెట్టి వచ్చినా, పుణ్యకార్యాలన్నీ చేశాననుకున్నాడు అనుకో, పుణ్యకార్యాల వల్ల పుణ్యం వస్తుంది అంతే. మళ్ళీ ఆ పుణ్యం వల్ల ఇంకో కొంచెం ఉత్తమమైన జన్మ రావచ్చు, జన్మ మాత్రం తప్పదు. కాబట్టి అట్లా కాకుండా నీకు మొత్తం జన్మరహితం చేసి నీకు ముక్తి, శాశ్వత ముక్తి కలిగించినది ఇది, ఈ బోధ. కాబట్టి ఇట్లాంటివి చెబితే ఇంత ఘనమైన బోధనం నువ్వు గురుదక్షిణగా ఏమిచ్చేది అని అడగ్గా శిష్యుడు విని నన్నని పలికెను. నన్ను నేనే ఇచ్చుకుంటున్నా, నేననేదాన్ని ఇచ్చుకుంటున్నా. నేననేదాన్ని నన్ను నేనే అంటే శరీరాన్ని కాదు. శరీరం ఏం చేసుకుంటాడు? నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అది ఇచ్చేస్తున్నా నీకు అని చెప్పాడు సద్గురు. నన్నని పలికాను. సద్గురు శిష్యుని మాటలు విని నీవైన ఎరుకను ఇక ముట్టక విహరించు. నీవైన ఎరుకను, నేనని పలుకుతున్నది ఏదో అదే ఎరుక, అదే గుర్తెరిగేది, అదే నీకు మళ్ళీ కర్మలు చేయించి జన్మకు తీసుకెళ్లేది. కాబట్టి అది ఏదైతే నువ్వు లేనిదిగా పరిహరించుకున్నావో ఇక్కడ గురువుగారి దగ్గర, ఏ ఎరుక మూలం లేనిదో అది తెలిసి దాన్ని రైతపరుచుకున్నావో దాన్ని ఇక ముట్టకు, దాని ఎరుక జోలికి పోద్ది. నువ్వు ఉన్నట్టు నువ్వు ఏం చేసినప్పటికీ ఎరుక లేనిది, ఆ ఎరుక కళను మూలం లేకుండా సృష్టించుకున్నట్లుగానే ఈ లోక సమితిని నేనున్నాననే అహంచేత కర్తృత్వాన్ని అన్నిటినీ ఇక్కడ చేసుకుంటోంది. కాబట్టి దీన్ని రహితపరుచుకుంటే నేను నా లోక సమితి అనేది కూడా లేను, ఈ జరుగుతున్న వ్యవహారం జాగ్రత్తలోది కూడా కళ వంటిదేనని తెలుసుకుంటే ఇంకా ఆ ఎరుకను ముట్టకుండా విహరించినట్టు. అనగా గురుదక్షిణ ఇచ్చిన ఎరుకను మరలా తలుచుకుము. నువ్వు గురుదక్షిణ నన్నే ఇచ్చినాననేవు కదా, గురుదక్షిణ నన్ను అంటే ఎరుకను ఇచ్చినావు, ఇంకా మళ్ళీ ఆ ఎరుకను మళ్ళా తలుచుకు. మళ్ళా ఎరుకలో దానితో తాయత్వం చెందకు. దాంతో తాయత్వం చెంది మళ్ళా వాటిలో ఈ భావాన్ని ఇది నిరంతరం మరొకు, అది ఎప్పుడు కూడా మళ్ళీ భ్రాంతి కలగజేసేదే. కాబట్టి అనేక రకాలైనటువంటి భ్రాంతులు, అవన్నీ భ్రాంతి చర్యలుగా భావించకుండా మళ్ళీ దాంతో తాయత్వం చెంది ఇరుక్కుంటావేమోనని చెప్తున్నా. అట్లా మళ్ళీ దాన్ని తలచకంగా ఇట్లా ఎరుకను తలచుటే గురుద్రోహం అవును కాగున, ఇట్లా ఎరుకను తలచి ఎరుకతోనే ప్రవర్తిస్తే మళ్ళీ అదే గురుద్రోహం అవుతుంది. కాబట్టి గురుద్రోహం చేయక ఎరుకను విడనాడి ఏమీ లేని స్థితి యందు వివరించుండుము. ఏమీ లేని స్థితి, ఏమీ లేని స్థితి అంటే ఈ పరిపరి విధాలుగా అనేకాలుగా తోస్తున్నటువంటి సర్వ జగత్తు అంతా కేవలం మాయ వల్ల తోచబడుతున్నది, ఇదంతా కలేను, కలలో వచ్చిన మేల్కుంటే అనిపోయినాయి. అట్లే 4 రకాలుగా చెప్పబడినటువంటి నిద్ర, సమాధి, మరణము, మూర్ఛ అనే వాటిల్లో నీ చైతన్యం పనిచేయకుండా జాగ్రత్తలో కూడా
మరుపు అనేది కలిగినప్పుడు చైతన్యం తాత్కాలికంగా లేకుండా పోయి మళ్ళీ గుర్తొచ్చినట్టు అట్లా ఎప్పుడూ కూడా నిరంతరము అట్లే స్థితిలో ఉండు. దీంతో లోకంతో కానీ దీంతో కానీ తాదాత్మ్యం చెందిన దాంట్లో కళల్లో ఊహించకుండా ఈ కళ ఇదంతా కళేననే భావనతో చెల్లించకుండా ఉండు. ఆ ఎరుకను విడనాడి ఏమీ లేని స్థితి యందు విహరించడం అంటే అదే మౌనముద్రా స్థితి. దేనితోనూ భావన చెంది మళ్ళీ దాంతో భ్రాంతి లేక పడకుండా ఉండడానికి. ఆ విధంగా నిర్వాసన వాసనలు లేనటువంటిది. మళ్ళీ మౌనంగా ఏం మాట్లాడుకున్నా లోపలన్నీ వాసనలతో కూడి విహరించేదిలే. ఇట్లా చేయి అని చెప్పి ఇట్లా ఈ విధంగా ఉండు. ఎరుకను నాకు ఇచ్చేసినావు కాబట్టి ఆ ఎరుక లేనటువంటి స్థితిలో నీది ఎట్లుంటుంది? నీలో భావన చెందేదే లేదు ఇంకా. ఆ స్థితిలో విహరించుండమని భావం. ఇక్కడ ఉమ్, ముందు జరిగిపోయిండేటి కొన్ని అన్వయం చేయాలి. ఎట్లా అంటే ఉమ్, తనుమన ధనములు గురునకు వినయమ్మున ధారపోసి వేట్క గురునిచే అనువైన బోధపడసిన ఘన ఉమ్. మత్తునకు కలదా భూమిని ముందు మొట్టమొదట్లో ఆ, కందార ఆ, తను మన ధనములు తర్పించిన దాంట్లో ఉంది. ఉమ్, అప్పుడు అక్కడ తనువు మనసు ధనము ఇవి మాత్రమే ఇచ్చినాడు గాని ఉమ్. నేను అంచన పెట్టుకొని ఉన్నాడు. అదే కదా అవునులే. ప్రశ్నార్థకం. దాంతోనే వింటున్నాడు, దాంతోనే తెలుసుకుంటున్నాడు. అక్కడ అన్ని బయట కనపడేటివన్నీ ఇచ్చేసినప్పటికైనా గాని నేను అనేది మాత్రం ఇవ్వలే. నేను ఉమ్, నన్ను పెట్టుకొని ఇంతవరకు బోధ విన్నాడు. ఉమ్, ఇంతవరకు బోధ విన్నాడు. విన్న తర్వాత ఈ క్లుప్తంగా మొత్తం ఆశాంతంగా బోధ అంతా అవగాహన అయిన తర్వాత గురుదక్షిణ ఏమిస్తావంటే ఇప్పుడు నన్ను అని పలికే. ఇంతవరకు ఏదైతే అంచనా పెట్టుకొని ఉన్నాడో దాన్ని ఉమ్, ఇచ్చేసిన చెప్పి ఇప్పుడు చెప్తాన్నాడు. ఉమ్. ఇంకా అంటే అది సమూలంగా లేదు ఇంకా. నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. అట్లా ఈ రెండు ఏది చేస్తుందో దాన్నే ఇచ్చేసిన. ఇంకేంది? ఉమ్. ఉమ్. 2 పద్యాలు ఇచ్చినాడు. ఆ రెండిటికి ఒకటే ఇచ్చినాడు కాబట్టి ఆ 2 చదవాలి. ఆ విని శిష్యుడు గురుమూర్తిని కనుగొని చిత్తరువు ప్రతిమగా నిలచున్నన్ తన శిష్యుని హస్తములనుకొని దగ్గర తీసుకొని కొడుకాయనుచున్ చెప్పదొనంగను మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై యొప్పుల కుప్ప ఓ మాయప్పాయని దువ్వుకొనుచు అతి దయతోడన్ పై పద్యమునందు వివరించిన విధంగా సద్గురు వాక్యమును విని శిష్యుడు ఎరుకను విడిచి గురుమూర్తిని కనుగొని ఏమీ లేక ఏమీ గాక ఏకస్థితి యందు చిత్తరువు బొమ్మ వలె నిలిచి ఉండిన సద్గురువు తన శిష్యుని హస్తములను కొని దగ్గరగా తీసుకొని కుమారా ఒప్పుల కుప్ప ఓమాయప్ప అని దువ్వుకొనుచు అతి దయతో శిష్యుని క్షేమం కొరకు తాను చెప్పని ముచ్చట్లు కొన్ని ఇట్లు చెప్పదొరగాను. ఆ విధంగా చెప్పినటువంటి ఆ శిష్యుడు ఎరుకను విడిచి గురుమూర్తిని అనుకొని గురుమూర్తి ఎదురుగా ఏమీ లేక ఏమీ అనకుండా ఓ చిత్తరు బొమ్మలాగా, అంటే శిల్పం ఏ విధంగా కదలక మెదలక స్థిరంగా ఏకస్థితిలో నిలబడి ఉంటుందో ఆ విధంగా నిలిచి ఉండేటువంటి శిష్యుని కనుక్కొని ఆయన గురువు ఏమంటాడంటే తన శిష్యుని హస్తములను, తన శిష్యుని చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకొని కుమారా అంటే ఓ కొడుకు అన్నట్టు కొడుకుతో సమానంగా ఆ శిష్యుని చూస్తూ కుమారా ఒప్పుల కుప్ప. ఒప్పులు అంటే అన్నీ మంచివైనటువంటి ఒప్పుకోదగినటువంటి ఆ లక్షణాలు ఉండేటువంటి కుప్ప ఓ ఎప్ప అని దువ్వుకొనచ్చు అతి దయతో శిష్యుని క్షేమం కొరకు, శిష్యుని మంచి కొరకు మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని ఇట్లు చెప్పదొనంగాను. ముందు ఏవైతే చెప్పకుండా ఉన్నాడో కొన్ని ముచ్చట్లు వాటిని ఇప్పుడు చెప్తున్నాడట, వివరణ ఇచ్చాడు. ఇచ్చట గురుమూర్తిని కనుగొని అనగా శరీరం లేనిది, పుట్టని చావనిది, మొదలు కొన లేనిది, రాకడా పోకడా లేనిది, సకల దేశాలైంది సర్వకాలాలైంది చెల్లించక ఉన్నది
జ్ఞాన కర్మాలు లేక తనకు తానే స్వతసిద్ధమై ఉన్నదే ఆ గురు స్వరూపం. ఇప్పుడు గురువు ఏంది, ఏమిగా కనపడుతున్నాడు ఆ శిష్యునికి ఇప్పుడు ఎరిగిన తర్వాత అంటే, ఆ గురువు శరీరంగా రూపంగా కాదు కనపడతాండి. పరిపూర్ణము ఏ విధంగా ఏ రకమైన చలనము లేకుండా సర్వకాలములందు ఒకే రీతిగా సకల దేశాలందు రాకడా పోకడా లేకుండా, మొదలు కొన లేకుండా, పుట్టుక చావు అనేది లేకుండా చెలించక ఏ విధంగా ఉందో అది కూడా తనకు తానే స్వతసిద్ధమై, దాన్ని ఎవరో ఏర్పాటు చేసినది ఇంకోటో కాదు, స్వతసిద్ధమై ఏ విధంగా ఉందో అదే విధంగా గురు స్వరూపము పరిపూర్ణమై ఉన్నది అనే భావనతో, అటువంటి గురుస్వరూపము జ్ఞానచక్షు చేత ఉండచూచి అని అర్థం. జ్ఞానచక్షు గురుమూర్తిని ఏ విధంగా అనుకొని అనంటే, జ్ఞానముతో కంటితో చూస్తే కనపడే దృశ్యమేమో తన్మాత్ర సహితంగా కనపడుతుంది కాబట్టి అదంతా కేవలం భ్రాంతే. కంటితో చూసేది కాదు, ఇది భావంతో గుర్తెరిగి ఊహతో గుర్తెరగాల్సినటువంటి ఇది కాబట్టి దీన్ని చూసి ఆ విధమైన పద్ధతిలో జ్ఞానచక్షుష్ చేత ఉండచూచి, గురువుని ఉండచూసి అంటే గురువు ఉన్నాడు నేనున్నాను అనే భావనలు లేవు. గురువు ఏ రూపంలో ఉన్నది అంటే, ఇదిగో ఈ పరిపూర్ణాన్ని ఏ విధంగా ఊహ చేత అది మాత్రమే ఉన్నది, ఇది లేదు, ఇది మూలం లేని గుర్తెరిగే దాంతో కల్పించబడిన సృష్టించబడిన సకల చరాచర జగత్తు అంతా లేనిదే, కేవలం అది నాకు కళ్ళలో తెచ్చినట్టుగా తోస్తున్నది అనే విధంగా తెలుసుకొని, అది ఎట్లా తెలుసుకున్నాడో అదే విధంగా ఈ గురుమూర్తి గురు స్వరూపాన్ని పరిపూర్ణంతో అన్వయం చేసుకొని చూసి జ్ఞానచక్షు చేత, జ్ఞానమైనటువంటి కన్ను చేత, భౌతికంగా ఉన్నటువంటి కెమెరా కన్ను కాకుండా జ్ఞాన కన్ను, అది జ్ఞానము చేత చూసి అని అర్థం. అనగా తాను లేని స్థితిని పొంది అని అర్థం. తాను లేనటువంటి స్థితిలో ఉన్నాడంట. అనగా నిద్రే దృష్టాంతము అని ఇచ్చాడు. నిద్రపోతే నిద్రపోయినప్పుడు ఎట్లుంటావో ఆ భావస్థితిలోను అని. పరిపూర్ణ బోధ స్థితి చెందినటువంటి శిష్యుడు నడుచుకోవాల్సినటువంటి విధానమును, ఆ పరిపూర్ణ బోధ తెలిసినటువంటి శిష్యుడు ఏ విధంగా నడుచుకోవాలి అనే విధానాన్ని ముని చెప్పని ముచ్చట్లు కొన్ని, ముందు ఇంతకుముందు చెప్పని ముచ్చట్లు ఈ విధంగా వివరించున్నాడు. దీని సబ్జెక్టుగా ఇది పేరవరంలో 2 ఏళ్ల క్రితం, 1.5 సంవత్సరమే, 2 ఏళ్ళు కూడా కాలేదు, మనం వెళ్ళినప్పుడు అక్కడ గుడిపూర్ నాగేశ్వరరావు గారి ఇంటి మీద కార్యక్రమం జరిగినప్పుడు రెండో రోజు అంశం ఏంది అంటే, పరిపూర్ణం ఎరుకైతే అనేదే అంశం. పరిపూర్ణం ఎరుకైందని కాదు, ఎరుకగా మారిందని కాదు, పరిపూర్ణం ఎరగబడిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని మీద అసిత్ అన్నయ్య మాట్లాడినాడు. అది మళ్ళీ వాళ్ళు దీంట్లో కూడా పెట్టిండ్రి యూట్యూబ్లో. పరిపూర్ణం ఎరుకైతే, పరిపూర్ణం ఎరగబడిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలని ఆ దాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడంట గురువు గారు. ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధనెప్పుడు తలచుట మదిలో, రొప్పకు మీ సచ్చిష్యుల చెప్పకు మీ దీన్ని దుష్ట చనటులకెప్పుడు. శిష్య, ఈ ప్రపంచమునందు అనేక మతాలు, అనేక సిద్ధాంతములు, అనేక రకమైన బోధలు గలవు. అందులో ముఖ్యమైనవి క్రైస్తవం, మహమ్మదీయము, బౌద్ధ, జైన, పారసీక, శైవము, వైష్ణవము, శాక్తము, గానపత్యము, సారము, కపాలం, నాస్తికము, సాంఖ్యము, న్యాయం, వైదేశికం, మీమాంసం, వైదికం, శూన్యం. ఇవన్నీ నిజానికి మతాలని చెప్పినారు, కానీ నిజానికి ఇవన్నీ సిద్ధాంతాలే, సిద్ధాంతాల ప్రతిపాదనే ఇదంతా. వాటినే ఏం చేశారంటే, అవే మా మార్గము, అవే మేము, మతం అంటే మార్గం, అది మా పద్ధతి అదేను అన్నట్టుగా దానిలో అన్నింటినీ తీసుకున్నారు అనేక మంది. శూన్యం, మళ్ళా మీమాంసం, వైదికము, శూన్యము, భట్టము, ప్రభాకరము, అంతరాళము, చిదంబరము, తార్కికము, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం మొదలుగా గలవి. అనేకమైనటువంటి మానవుడు వికసించే కొద్దీ ఏమనుకున్నాడంటే, తనకు తెలిసి ఇదిగో ఈ విధంగా ఏర్పడిండొచ్చు. ఎక్కడ మొదలైంది అంటే, ప్రకృతి అర్థం కాక, ప్రకృతిలో పగులు సూర్యుడు ఏర్పడుతుంటే, జీవక్రియలన్నీ జరుగుతూ ఉంటే, మళ్ళీ రాత్రికి పోయి ఓ చోట దూరుకొని ఉంటే, ఆ జంతు భయం చేత, ఇతర భయాల చేత, చీకట్లో గుహల్లో ఆనాటి మానవుడు ఏం చేశాడు,
ఏమీ అర్థం కాలేదు కాబట్టి పొద్దున్నే సూర్యుడు వస్తానే అమ్మ వెలుగు వచ్చింది, మిగిలిన క్రియలన్నీ ఇప్పుడు మొదలైతాయి. ఇంకా వేటాడడం, ఆహారం సంపాదించుకోవడం, పనులు చేసుకోవడం అన్నీ కూడా వెలుగులో కాబట్టి ఆ సూర్యునికి మొక్కడం మొదలుపెట్టాడు. ఇంకా లోతుగా 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 ఆలోచించుకుంటూ అనేక రకములైన సిద్ధాంతాలకన్నిటికీ ప్రాతిపదిక అక్కడ మొదలైంది. ఏదో ఉంది అతీతంగా ఉన్నందువల్లే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ ఋతువులు ఈ ప్రకృతి అంతా కూడా చలనం చెందుతూ వాటన్నిటి ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? ఏదో ఉన్నది. ఏమున్నది? ఉన్నదా లేదా? అనే విచారణలో ఒక్కోరు ఏం చేశారంటే ఒక్కో దానికి కారణాన్ని ముందు దీనికి కారణం ఇది అని కారణాన్ని తానే ఊహించి ఆ కారణంతో ముడిపెట్టి సిద్ధాంతాలు తయారు చేశారు. ఆ కారణాలు తాను అనుకున్న కారణాలతో ఆ కారణాలు ముడిపెట్టే తయారు చేశారు ప్రతి సిద్ధాంతం. అట్లా వీరు తమ తమ మతములకు సమ్మతమైన బోధ గావింతురు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరైతే ఏ సిద్ధాంతానికి కారణాలు ప్రాతిపదికగా తీసుకున్నారో ఆ కారణాలను వివరించుకుంటూ ఆ కారణాల చేత వాళ్ళ బోధ గొప్పది అని చెప్పేటువంటి వాళ్ళకి సమ్మతమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వివరించి మా మతం గొప్పదని ఒకరంటే, ఇంకోరు మళ్ళీ ఇది మాది గొప్పది ఈ విధంగా ఉంది అని అనేక సిద్ధాంతాలు ఎవరెవరు వాళ్ళ సిద్ధాంతాలు గొప్పవని తయారు చేశారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా వీరి వేషభాషలు, బోధలు అన్నీను భ్రాంతిని వృద్ధి చేయనివే. దానికి తగ్గట్టుగా వేషభాషలు వేసుకోవడము, భాష నేర్చుకోవడం, పదాలు కొన్ని రకాలైనటువంటివి దానికి తగినట్టువి నేర్చుకొని వేషాన్ని ధరించి మళ్ళీ భ్రాంతిలోకి తీసేయడం. ఇక్కడ ఏమిటంటే మొత్తం నీకు కారణమైనటువంటిది ఏది? శరీరరహితంగా నేను శరీరం లేనివాడిని, నేను ఆత్మను, నేను ఆత్మస్వరూపును, ఆత్మస్వరూపంగా ఉండేటువంటి సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న పరమాత్మ చైతన్యం అదేను, అదే బ్రహ్మము, అదే నేను. ఆ ప్రజ్ఞానం నాలో ఏ ప్రజ్ఞానం అయితే నాకు ఈ సర్వమును తెలియజేస్తుందో, ఈ సర్వమును నేను గుర్తించగలుగుతున్నానో ఏ ప్రజ్ఞానం చేత అయితే అది బ్రహ్మము అని వాళ్ళంతా అక్కడ పెట్టుకొని చెప్తున్నారే. ఆ చెప్తున్న దాంట్లో కాకుండా ఇదేమిటి అంటే ఇది ఏదైతే నువ్వు అది అనుకుంటున్నావో ఆ కారణ వస్తువుగా ఉన్నటువంటి దాంట్లో దాన్ని రహితపరుచుకోకపోతే మళ్ళీ అదే కారణమే నిన్ను మళ్ళీ ఉత్పన్నం చేస్తుంది. అదే కారణం చేతనే మళ్ళీ నువ్వు ఉపాధులు ధరిస్తావు అని చెప్పి ఇవి పైవాటి మాదిరిగా కాకుండా ఇది మొత్తం భ్రాంతి రాహిత్యం చేసేటువంటివి. అవన్నీ ఏంటివి? భ్రాంతిని వృద్ధి చేసేటివే కానీ భ్రాంతి రాహిత్యం కలగజేయవు. భ్రాంతి తీరనంత వరకు జనన మరణ వేద తప్పదు. నేను ఫలానాది అని చెప్పి ఆ భ్రాంతి కూడా రహితం కావాలి. నా ప్రజ్ఞానమే బ్రహ్మము, నేనే అయమాత్మ బ్రహ్మ, నేనే అహం బ్రహ్మస్మి అనే వాక్యం దాకా పోయినదంతా ఏది అంటే నేను నేను నేనని పలుకుతాండేదే పోతుంది దాటి. ఆ నేనే అన్నిటిని నిర్ణయిస్తున్నటువంటి నేను. అది రహితమైతే తప్ప ఈ జన్మమరణ వేద తప్పదు. ఆ బోధలన్నీను ఈ పరిపూర్ణ బోధ కిందివే గాని పైకెక్కేవి కావు. ఆ బోధలు ఎన్ని చెప్పినప్పటికీ ఆ బోధలన్నీ కూడా ఇట్లా సర్వభ్రాంతి రహితం చేయగలిగినటువంటివి కావు. అవన్నీ ఈ బోధ కిందవే గాని పైవి కావు. పరిపూర్ణ బోధ ఒక్కటే భ్రాంతిని తొలగించి జనన మరణ వేద బాపును. ఈ పరిపూర్ణ బోధ ఒక్కటే అన్ని భ్రాంతులను తొలగించి ఆఖరుగా నేనని ఏదైతే చెందిందో నేను నా యొక్క స్వరూపం ఇది కాదు, నా స్వరూపంగా ఉన్నదే బ్రహ్మము, అదే చైతన్యం, సర్వవ్యాప్తమైనటువంటి అఖండ ఎరుక అదే, అది కూడా తొలగించుకోవాలి అని ఏది కూడా చెప్పదు. మళ్ళీ అటుకు పోయి నిలబెట్టింది. మొత్తం అంతటిని తీసి ఈ పరిపూర్ణ బోధ ఆ జనన బాధ అదేనైనా మళ్ళీ ఉపాధి ధరిస్తుంది. దాన్ని మొత్తం రహితం చేసుకుంటే నువ్వు గాఢ నిద్రా స్థితిలో, నువ్వు ఏ విధమైన మూర్ఛా స్థితిలో, మరణ స్థితిలో, సమాధి స్థితిలో ఏ విధంగా నువ్వు ఉన్నావో, నీలో ఏదైతే నేనని పలుకుతున్న గుర్తెరిగేది ఉందో అది రహితమై ఏ విధంగా ఉందో ఆ స్థితిలో నిన్ను పరిచి ఈ లోకంగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ జాగ్రత్త అవస్థలో, ఈ అవస్థలో కూడా కళ ఇది. ఈ అవస్థ జరుగుతున్నది కూడా కళే. కళతో పోల్చుకొని ఈ అవస్థలో లేకుండా, ఈ అవస్థలో వ్యవహరించకుండా నిర్వాసనగా నువ్వు ఉంటే నీకు మళ్ళీ ఏ రకమైనటువంటి
ఉపాధి ధరించే అవకాశం లేకుండా నిన్ను మారుస్తున్నటువంటిది ఇది. కాబట్టి దీనికి మించింది లేదు. జనన మరణ వేద బాపేది ఈ బోధ. ఆ బోధలన్నిటినీ నేను ఎరుగుండియు నా గురు బోధన నయముగా నీకు ఇచ్చిని. ఆ బోధలన్నిటినీ నేను ఎరుగుదును. నేను ఎరిగిన అయినప్పటికీ కూడా నేను మళ్ళీ నీకు అవన్నిటిని బోధించాలి. అవన్నీ శోధించిన తర్వాత ఆఖరిగా బోధించాల్సిన అంశమే ఇది. కాబట్టి అవన్నీ మళ్ళీ నీకు చెప్పకుండా ఈ మొత్తం ఈ ఈ ఇది నేను అది ఎరిగినా కూడా అవన్నీ తెలిసిండి కూడా నా గురుబోధ అయినటువంటిది ఏదైతే ఉన్నదో ఘనమైనటువంటిది ఇది సర్వభ్రాంతి రహితం చేసేది ఏదైతే ఉన్నదో పరిపూర్ణ బోధ అది నీకు చెప్తే నీకు ఇచ్చిన. కావున శిష్య ఇతర బోధల జోలికి పోకుము, ఇతర దానిల జోలికి పోకు. ఈ పరిపూర్ణ భావమును ప్రతిదినము చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా నీ మదిలో తలుచుట మానకము. మెలకువలోకి వస్తానే ప్రాపంచిక విషయాలు వస్తాయి కాబట్టి వాటితో వ్యవహారం చేస్తున్నావు కాబట్టి వ్యవహారం చేయక తప్పదు. కాబట్టి శరీరం ఉన్నంత కాలం నీకు గుర్తెరిగేది కనపడతా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? అది అది చేస్తూ ఉన్నప్పటికీ దాంట్లో కర్తృత్వాన్ని నువ్వు ఆపాదించుకోవద్దు. ఓ కళలో జరుగుతోంది, కళలోనే వ్యవహరిస్తున్నా, కళలోనే ప్రయత్నం చేస్తున్నా, కళలోనే పనిచేస్తున్నా, కళలోనే చేస్తాండా కదా అని మళ్ళా దుర్మార్గమైనవి ఇతరత్రా చేసినట్టు కూడా కళలోనే అనుకోకు. అవన్నీ నిర్ణయించుకొని చేసేటివే కదా. ఏదైతే కర్త ఉన్నాడో నేను ఇది చేయాలి, ఈ పని చేస్తున్నది నేను, ఈ పని నాకు చేయాలనే తలంపు నీకు పుట్టింది కాబట్టి కర్తృత్వమవుతుంది. కాబట్టి పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో గుర్తెరిగిన తర్వాత అది కూడా లేనటువంటి స్థితిలో, ఆ చైతన్యం కూడా లేకుండా ఏ చైతన్యము లేనటువంటి స్థితిలో జీవుడు ఏ విధంగా ఉంటాడో, చచ్చిన వాని వలె ఏ విధంగా ఉంటాడో ఆ విధమైనటువంటి ప్రవర్తనతో ఉండు. నీ వ్యవహారం చేస్తున్నప్పటికీ దానికి ఏమీ రాదు, దానికి మళ్ళీ అంటబోయేది లేదు. అంటేది ఏది? అంటడానికి కారణమైంది గుర్తెరిగేదే. కాబట్టి ఆ గుర్తెరిగేది రహితం చేసినటువంటి 2 వాక్యాలు గురువుగారు చెప్పినటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని వదిలి ఉండే స్థితి ఈ ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. ఈ జగత్తుగా కనబడుతున్నది నువ్వు భ్రాంతి చెందినందువల్ల, నువ్వు దీనితో తాదాత్మ్యం చెందినందువల్ల, దీంట్లో ఉన్నటువంటి కొన్ని అనుభవాలను నీలోకి తీసుకున్నందువల్ల మళ్ళీ మళ్ళీ అనేకంగా నీకు అది కనపడింది. అది నిజానికి లేనిదేనని గురువాక్యం చేత తెలుసుకున్నావు కాబట్టి ఆ దాన్ని ప్రతిదినము చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా నీ మొదలు తలుచుట మానకము. ఆ తెలిసిన దాన్ని ఏ విధంగా మానుకోకుండా ఉండాలంటే చచ్చిన దాకా నిద్ర వచ్చిన తర్వాత అవసరంలే, గుర్తెరిగేది లేదు. చచ్చిన తర్వాత అవసరం లేదు. కాబట్టి మెలకువలో ఉన్నప్పుడు నీ మదిలో నిరంతరము ఇదేది గుర్తుపెట్టుకో, నేనే పరిపూర్ణ బోధ స్థితిని చెందిత్రని గర్వించి మళ్ళా నీతో కూడి ఉన్న శిష్యులను చులకనగా చూస్తూ వారిపై కోపం చూపమేకుడు. నేను పరిపూర్ణ బోధ స్థితిని గురువుగారి చేత ఆ చెందినందువల్ల నేను లేను కాబట్టి మీ అందరికంటే నాకు ఎక్కువ తెలుసు అని నీతో కూడి ఉన్న ఇతర శిష్యుల్ని చులకనగా చూస్తూ వారిపై కోపం చూపినావనుకో, ఈ చులకనగా చూసేది, కోపం చూపేది అనేదంతా కూడా నీ ఉనికే కదా. మళ్ళీ నీ ఉనికి ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కనుక్కున్నావు? నువ్వు పరిపూర్ణం తెలిస్తే అలా గాఢ నిద్రలో ఉండేవాడు సచ్చినోడు ఉన్నట్లు ఉండాలి. అట్లా ఉండేవానికి కోపం ఎట్లా వస్తుంది? మళ్ళీ ఇంకోరిని చులకనగా చూసేది ఎట్లా వస్తుంది? నువ్వు పరిపూర్ణ భావస్థుడు అయితే అక్కడ మరణం చెందినవాడు గాఢ నిద్రలో ఉన్నవాడు ఉన్నట్లు ఉండాలి. ఈ చులకన స్థితిలో చూడకు. నాకు ఇదంతా ఇట్లా అవగాహన అయింది అని చెప్పడానికి కూడా నువ్వు లేవాడా. నువ్వు గుర్తు రహితమైన తర్వాత నువ్వు లేవు. చెప్పేకేది ఏమిటితో చెప్తావు? ఈ పరిపూర్ణ బోధను తన కడుపున పుట్టిన కుమారులకైనను, కఠిన మనస్కులకైనను, కలుషాత్ములకైనను, స్త్రీలోలకైనను, కుచితులకైనను, బుద్ధిహీనులకైనను ఎప్పుడూ తెలపవలదు. ఇది ఎట్లా తెలపాలి అంటే పూర్తిగా శిష్యుడు సర్వశరణాగతి పొంది నీ పాదం పడితేనే చెప్పాలి తప్ప వీళ్ళు నా బంధువులు, వాళ్ళ నా కొడుకులు, వీళ్ళు నాకు అవసరమైన వాళ్ళు, వాడు కఠిన మనస్సుడుగా ఉండేవాడైనా కూడా నాకేదో ఉపయోగపడతాడనో, లేకపోతే ఈ కలుషాత్ములకు కానీ, స్త్రీలకు కానీ, కుచితులకు కానీ, బుద్ధిహీనులకు కానీ ఎప్పుడూ తెలపద్దు. వాళ్ళకి తెలిపినా కూడా ప్రయోజనం లేదు.
వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఎటువంటి వాడు కావాలంటే వాడు వైరాగ్య భావంతో సర్వమును త్యజించగలిగినటువంటి స్థితిలో సర్వస్వ శరణాగతి అనాలి గురుపాదం పట్టిన తర్వాత. ఇంకా నువ్వు సర్వము ఆ గురుపాదమే అనే స్థితిలో ఉండాలి. ఆ శరణాగతి ఎట్లా ఉండాలంటే అటువంటి విధంగా ఉండాలి. అటువంటి శరణాగతితో ఉండేవాడు నీ మాట విని నీ భావాన్ని గుర్తెరిగి తెలుసుకోగలిగి అట్లా ప్రవర్తించగలడు కాబట్టి అట్లా మనకి చెప్పు. కానీ నా కొడుకులను లేకపోతే ఇతరత్ర కారణాల చేత కానీ లేదా కఠినంగా ఉండే మనసుతో, మనసు ఎట్లా ఉండాలి, మనసు అంటే పరిస్థితులను బట్టి అన్వయం చేసుకోగలిగినటువంటి స్థితి ఉండాలి. అట్లా లేకుండా ఉండే కఠిన మనస్కులైనటువంటి వారికి పనికిరాదు. ఇది కలుషాత్మలకు పనికిరాదు. ఆత్మభావంలోనే కలుషత్వం ఉంటే ఇక వ్యవహరించేది ఎట్లుంటుంది, అట్లే ఉంటుంది. అట్లే స్త్రీలోలుడుగా ఉండే వాళ్ళకైనా కూడా చెప్పకు. ఏమున్నది, దేహాన్ని నమ్ముతున్నట్టు వాళ్ళు. స్త్రీలోలు అంటే ఏంటంటే సర్వవ్యాప్తంగా అంతా ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తెరిగితే ఈ శరీరాలు నేను నువ్వు అనబడే స్త్రీ పురుష శరీరాలు అనేటివి వాటికి ఉండేటువంటి పైన కనబడేటువంటి రూపమే కదా. అందంలో తేడాలు ఇవన్నీ గుర్తించేవానికి ఏంటంటే అది ఏముంది అంటే ఆ పైన కప్పబడినటువంటి చర్మం, లోపలంతా సర్వంగా ఉన్నటువంటిదంతా మాంసపొద్దే. ఇట్లా ఈ విధంగా దానికోసమే ఇచ్చేసేవాళ్ళు, కుచితులైనటువంటి వాళ్ళు, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడూ తెలపకు. అయితే ఒక్కటైనా భ్రాంతి లేకుండా ఎవరు సూచన చేశారు అని అత్యంత ఆసక్తి కలిగిన శిష్యుడు వచ్చి నీకు శరణాగలిగితే, అంటే ఒక్క భ్రాంతి కూడా లేకుండా ఎవరబ్బా నాకు చేసేది, ఏదో ఒక భ్రాంతి నిలబడుతోంది. ఈ భ్రాంతులు అన్నీ పోగొట్టగలిగిండే గురువు ఎవరు అట్లా సూచన చేస్తారని అత్యంత ఆసక్తితో వచ్చి నీకు శరణాగతులైనటువంటికే చెప్పు. అట్టి వారికి గురువు తెలుపుటేందు మళ్ళా లోభబుద్ధి చూపం. అట్టివాడు వచ్చినాడు ఈయనకి చెప్తే నాకు ఏం ఉపయోగం వస్తుందబ్బా, వచ్చిన పాదం పట్టాడు కానీ దేనికి పనికి వస్తాడు అని ఈ రకమైనటువంటి లోపబుద్ధితో చూడొద్దు. అట్టి పాదాలను పట్టుకునేవాడు వానికి ఏమీ లేకపోయినా సరే, వాడు గురుదక్షిణ ఇవ్వకపోయినా సరే నీకు శరణాగతులు ఏంటే చాలు. అటువంటి వానికి తెలిపితే వాడు మళ్ళీ బోధన తెలుసుకొని మళ్ళీ తెలపగలుగుతాడు కూడా. అటువంటి వాడిని తెలిపేకి మాత్రం వెనుకాడబోదు. కూడకు మీ దుర్జనులను వీడకు మీ సాధు మనుజ వితతి స్నేహం, ఓడకు మీ గురు సేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతిన్. అట్లా కూడకు మీ దుర్జనులను, శిష్య కఠిన మనస్కులు, ఘోర పాపాత్ములు, కుచితులు, స్త్రీలోలు, బుద్ధిహీనులు, జంబాలపోతులు, ఆబోతులు మొదలుగా గల దుష్టబుద్ధి కలవారిని కలియకుము. కలలోనైనా వారి స్నేహం చేయకుము. పెద్దలు, సాధువులు, సద్గురువులు, సత్శిష్యులు మొదలుగా గల సద్బుద్ధి గలవారి స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకం. కాబట్టి నీకు ఏమాత్రం కొంచెం జ్ఞానమైనా సరే వచ్చేటట్టయితే, ఎక్కడైతే కొంచెమైనా సరే జ్ఞానం లభిస్తుందో అటువంటి వారితో కూడి ఉంటే ఇంకా నీకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగి మళ్ళీ నీకు మార్గం ఏర్పడుతుంది. అటువంటి చాటుకు పోతే ఈ మార్గం ఎట్లా తెలుస్తుంది అంటే, అటువంటి వారితో స్నేహం చేసి అటువంటి వారు దేనికి పోతున్నారో కనుక్కొని అటువంటి వారితో పోతూ ఉండగా నీకు ఒక మార్గం దొరికి అటువంటి గురువు దొరికితే నీకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎట్లుండాలి, నువ్వు ఇటువంటి వారితో ఉంటే ఈ విషయాలే చర్చకు వస్తాయి. చర్చకు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ గురువాక్యం మళ్ళీ నువ్వు పునః చర్చించుకున్నట్టు కూడా అవుతుంది. ఆల్రెడీ ఉపదేశం పొందిన శిష్యుడైనప్పటికీ ఆల్రెడీ తన రహితాన్ని గురువు చేత తెలుసుకొని తాను రహితులైనటువంటి ప్రవర్తనలో, తాను లేని ప్రవర్తనలో ఉండేటువంటి శిష్యుడు అయినప్పటికీ కూడా మళ్ళీ బాహ్య ప్రపంచం లేకపోయినప్పుడు అనేక మంది కలుస్తారు. వాళ్ళ బంధువులు, మిత్రులు, స్నేహితులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. అయి ఉన్నప్పటికీ వాళ్ళతోనూ అంటగాకుండా ఊరికే కనపడితే చిరునవ్వు నవ్వగలిగిండేటట్టు పలకరించడం, అదే చిరునవ్వుతో పలకరించేట్టుగా ఉండాలి తప్ప వాళ్ళతో కలవద్దు. ఎందుకంటే వాళ్ళ కలలో స్నేహం చేసినప్పటికీ కూడా ఏమాత్రము కొంచెం
గాలి తగిలినా కూడా వాళ్ళ యొక్క వాక్యాలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ జోలే వద్దు. పెద్దలు, సాధువులు, సద్గురువులు, సత్శిష్యులు మొదలుగా గల సద్బుద్ధి గలవారి స్నేహము. దీన్ని సత్సంగం అని ఏంటికన్నారు? గొప్ప విషయాలు చర్చించుకునేది కాబట్టి సత్సంగం అన్నారు. అటువంటి సత్సంగాలు అనేకం మీద జరుగుతాయి. పురాణాల మీద జరగని, గ్రంథాల మీద జరగని, లేదంటే వేదాంతం మీద జరగని. ఆ సత్సంగాల్లో అవన్నీ మార్గాలు. ఒక్క రోజులోనే ఏమి అన్నీ సర్వబోధ తెలియదు. మొదట పోయినారు, పోయి అద్వైతం తెలుసుకుని, ఆ అద్వైతం కూడా కాదని ద్వైతం, ఇట్లా రకరకాలుగా ఎక్కడెక్కడో పోయి దీనివల్ల నాకేమి, నా భ్రాంతి అట్లే ఉంది అనే భావన ఉంటుంది కదా. అట్లా తెలుసుకొని ఈ గురువు దగ్గరికి వచ్చావు. ఈ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువంటి వారితో చేయి. ఇంక నీకు ఇటువంటి శిష్యులతోనే కలిసావనుకో, ఊర్లో ఉంది అచల బోధకు సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారనుకో, వాళ్ళ పగులు పనిపాట్లు, వాళ్ళ వ్యవహార రీతి ఎక్కడెక్కడో పోయినప్పటికీ మళ్ళీ సాయంత్రం కలిసినారనుకో, కలిస్తే ఈ పదాలే మాట్లాడుకోండి. మళ్ళా కలిసినప్పుడు కూడా మళ్ళీ లోకంలో విషయాల కింద మాట్లాడినారనుకో, మళ్ళీ అదే భ్రాంతి. అంటే మామూలుగా పలకరించి, ఏమప్పా నీకు ఎట్లుంది, నీకు అనారోగ్యం ఉండే, నీకు నిన్న బాగుందా లేదా, ఇట్లాంటివి కాదు. అట్లాంటివి పలకరించవచ్చు. కానీ మామూలుగా ఇట్లా కలిసినప్పుడు, ఈ బోధకు సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు దీంట్లోని విషయాలే కనుక చర్చించుకుంటే, మాట్లాడుకుంటే మళ్ళీ వేరే అన్ని విషయాలన్నీ ఎక్కవు. భావనలో ఇదే గురువాక్యము, దానికి సంబంధించిన అంశాలే వస్తాయి. కాబట్టి కళలో కూడా వారి స్నేహం, అట్లాంటి వారు ఎవరైతే సమాజంలోని విషయాలు, సంఘంలోని విషయాలు, లేక ఇంకా ఇతరత్ర దుష్టబుద్ధి దానికి సంబంధించినటువంటి వాళ్ళతో, వాళ్ళ భావనలతో కలయద్దు. నేను పరిపూర్ణ భావం గుర్తెరిగి పరిపూర్ణ స్థితిని పొంది తిని కదా, నాకు ఇంకా గురువుతో పని ఏమున్నదని గురుసేవ చేయటం కూడా మానకు. నేను పరిపూర్ణము తెలుసుకున్నాము, ఇంకా తెలిసిందంతా వస్తుందే, ఏమీ లేదు అనే ఒకే మాట అనడం కాదు. భావనలో, నీ ప్రవర్తనలో మళ్ళా నీకు తెలిసినప్పటికీ నువ్వు చూసే దాంట్లో మళ్ళీ వ్యవహారికంగా ప్రవర్తిస్తే, లోక వ్యవహారికంగా మళ్ళీ నీకేమర్థమైనట్టు? కాబట్టి ఇదంతా నా గురువుతో తెలిసింది, ఈ పరిపూర్ణ స్థితిని పొందితిని కదా, ఇంకేలా నాకు గురు శిష్య రహితమైన భావాన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంక మళ్ళా గురువుతో నాకేం పని? గురుసేవ చేయటం మానకం. గురువుతో నాకేం పని అంటే, గురువు కాకుండా ఇతరత్రా వచ్చే భావనలు, ఇతరత్రా కలిగే భావనలు, గురువాక్యం కాకుండా ఇతరంగా ఏమి తోచినా కూడా దాంట్లోకి వెక్కిపోతుంది మళ్ళా. కాబట్టి నాకేం పని అప్ప, ఇంకా అంతా అయిపోయింది ఇంకా గురువుతోను. ఇంకా ఇప్పుడు కూడా వచ్చినప్పుడు అన్నీ చేయాలనా, సేవ చేయాలనా, పోషించాలనా, ఇతరత్ర భావన రానియకు. ఆ గురువు వల్లనే నువ్వు ఈ స్థితిని పొందావు. కాబట్టి ఆ గురువు ఉన్నంత కాలం ఆ గురువు ఏ విధంగా సేవ చేయాలని నువ్వు రహితను అయినటువంటి స్థితిలో ఉండి, నేను లేనటువంటి స్థితిలో, నేను లేనకుండా నా కారణంగా ఏదైతే ఉన్నదో, నాకు జన్మ కర్మలను తెచ్చినటువంటిది, దాన్ని తొలగించినటువంటి గురువు కాబట్టి ఆయనను ఆ పద్ధతిలో చూడు. ఆ విధంగా చూస్తే ఆయన శరీరము నీ శరీరం అనేటివి కాదు కదా. శరీరాలు 2 ఉన్నాయి. ఆ శరీరాలు పోతాయి మళ్ళా కొన్నాళ్ళకు. ఏది భావన చెందుతుందో, గుర్తెరిగేది ఏదైతే నీలో ఉన్నదో దాన్ని రహితపరచుకొని, ఆ రహితపరచడానికి కారకుడైనటువంటి గురువు కాబట్టి ఆ గురువును తలుచుకో, ఆ గురువు వాక్యాన్ని తెలుసుకో. ఆ గురువు ఎప్పుడైనా మళ్ళీ నీకు ఎదుట పడినప్పుడు ఆయన సేవ చేయకుండా మానకు. ఇతర బోధల యందున్న వారిని కానీ, పరిపూర్ణ బోధందు ఉన్న ఇతరులను కానీ, ఈ పరిపూర్ణ బోధ పద్ధతి తెలియదని, వారిని అంతటి వారు కారని వారిని చులకన చేసి ఎప్పుడు నింద చేయకము. కాబట్టి అటువంటి వారిని నింద చేయకం. ఏ విధంగా అసలు మేము పోతాం కదా, అదేది పొదిల దగ్గర ఆ స్వామి కొంతమంది శిష్యులను తయారు చేసి తెల్లవారుజామున బస్సులో దిగి చీకట్లో లాంతర పట్టుకొని వచ్చి అక్కడనే కుర్చీ వేయించి అక్కడనే పాదాలు కడిగి మళ్ళా అనేకులు వచ్చినటువంటి వాళ్ళు ఏ రూపంలో సద్గురువులుగా ఉండని, అద్వైత బోధ వాళ్ళు, విశిష్ట అద్వైత బోధ వాళ్ళు, ఇతర స్వామీజీలుగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మందిరాలు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా కూడా అందరికీ పాదాలు కడిగి వాళ్ళందరికీ కడిగించి
వాళ్ళందరినీ స్తుతించారు. కాబట్టి ఎవరు గురుస్వరూపంగా ఏ విధంగా ఉండని గాక వాళ్ళందరినీ చులకన చేయడమో, ఇది తప్పు అని వాళ్ళు చెప్పుకొని వాళ్ళది నీకు అనవసరం దాంతో గదా! వారు ఆహ్వానించి వాళ్ళు వచ్చినప్పుడు వారిని గౌరవించి, వారందరినీ కూడా సమానంగా చూసేటువంటి తత్వం ఏర్పడాలి. అట్లా లేకుండా వానికేమీ తెలదు, వీళ్ళకేమీ తెలదు, వాళ్ళ బోధలు అట్లాంటిది కాదు, నా బోధ ఘనమైంది. ఈ అవసరం లే నీకు చెప్పబలి నిన్ను గనక వాళ్ళు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకొని, వాళ్ళు నీ మార్గంలోకి వచ్చాక గనక అడిగితే చెప్పు. ఇంగ ఇతరత్రా చెబుతున్నటువంటి వాళ్ళు తెలియక చెబుతున్నారు కరెక్టే. ఆ బోధకు ఈ సిద్ధాంతానికి దానికి ఉండే తేడా అని చెప్పొచ్చు నువ్వు మళ్ళా. ఆ తేడా అని చెప్పి ఇది ఎట్లా ఘనమైనదో చెప్పొచ్చు గానీ, ఆ వ్యక్తిని విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళని చులకన చేయాల్సిన పని లేదు. వాళ్ళు నీ అంతటి వారు కాదని, వాళ్ళ భావన, వాళ్ళ యొక్క బోధ సరైనది కాదని ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. మీ బోధ చెప్పుకుంటే ఇది ఏ విధంగా ఘనమైన బోధో తెలియజేస్తుంటే చాలు. దాంట్లో ఏదో ఉంది అని తెలుసుకున్నటువంటి చాలామంది దానికి ఇప్పుడు ఈ బుక్ రాసినటువంటి ఆయనే ఉదాహరణ మనకు. ఎందుకు అంటే ఆయనే ఒక కార్యక్రమానికెళ్ళి ఆధ్యాత్మిక సేవలో అప్పటికే ఆధ్యాత్మికంగాను గుళ్ళకు, గోపురాలకు పోయిచ్చింటూ అక్కడక్కడ వినడము దాని మాత్రంలో ఉన్నాడు. అటువంటి ఒక మండలారాధన లాంటిది జరిగితే వాళ్ళ గ్రామంలో ఎవరో పోతే వాళ్ళకి చేస్తారు గదా! మన గురువు బోధలో ఉండేటువంటి గురువులకు, శిష్యులకి అందరికి. అట్లా చేసినప్పుడు పోతే ఆ తెల్లార్లు ప్రసంగాలు విని ఇదేదో అన్యంగా ఉంది, అతీతంగా ఉంది మాకు తెలిసిన దానికంటే ఏమిటిది అని అడిగి తెలుసుకొని, ఓహో! ఇట్లా ఈ మార్గం భక్తి మార్గం గాకుండా ఇంకోటుంది. ఈ మార్గంతో అయితేనే రైతమైతానని భావన చెంది మళ్ళా గురువు దగ్గరికి పోయి, మళ్ళా అక్కడ అన్ని సందేహాలు నివృత్తి కాకపోతే మళ్ళీ పీఠస్థానంలో సికింద్రాబాద్ పోయి, మళ్ళా అక్కడుండేటువంటి ఆయనతో తెలుసుకొని ఆయనను గూడా గురువుతో భావించి సేవ చేసి వాళ్ళకి పొందాడు. కాబట్టి ఆయన ఏమి ఈళ్ళకి తెలవదులే, ఏం తెలుసునోలే నాకు తెలిసింది తెలుసు అని అనుకోలేదు గదా! ఆ విధంగా అనుకోకుండా దాని గురించి తెలుసుకుంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు నింద చేయాల్సిన పని లేదు. వాళ్ళకి తెలుసు, తెలదు, వాళ్ళ ఆ బోధలు, ఈ బోధలతో పని లేదు. కాబట్టి నీవు గుర్తెరిగి ఇతరులను నింద చేయుటచే నీవు గుర్తురహితుడవు అనిపించుకొనజాలవు. నువ్వు గనక వాళ్ళను గుర్తెరిగి వాళ్ళు ఇట్లాంటోళ్ళని చెప్పి, వాళ్ళ బోధను విమర్శించి, వాళ్ళు అటువంటిది అంటే అప్పుడు నీ గుర్తు ఇంకా ఉంది. నువ్వు గుర్తురహితుడివి అనిపించుకోజాలవు. నీవు గనక ఇతరులను నింద చేస్తే నీవు గుర్తెరిగి ఇతరులను నింద చేయడం అనేది నీకు ఇంకా గుర్తెరిగే స్వభావం ఉంది నీకు. నీవు గుర్తురహితుడవు కాదు. నీ గుర్తు రహితుడవు అయింటే ఇంకొకరిని నింద చేయవు. కాబట్టి గుర్తురహితుడివి అనిపించుకొనజాలవు. గుర్తురహిత స్థితి పొందజాలవు. గురువు చేత గుర్తురహిత స్థితి పొందినవాడు మళ్ళీ ఇంకొకరి యొక్క బోధనలని ఆ బోధలో వచ్చినటువంటి భేదాలను వివరించి ఇంకో భేదాన్ని ఇంకో బోధన కాల్చి చెప్పవచ్చు గానీ, ఆ బోధన చెబుతున్నటువంటి వారిని నింద చేయడం గానీ, ఇంకోటి చేయడం గానీ, మన బోధలో వాళ్ళని నింద చేయడం గానీ వ్యక్తిగతమైనది అవసరం లేదింక. అది ఎప్పుడూ పెట్టుకోకూడదు. వాళ్ళ ప్రవర్తన మానవ జీవితంలో మామూలుగా ఉంటుంది. ఇంక మనలోనే ఉండేవాళ్ళు కొందరుండారు. ఇంక మనం అనుకున్నంత మాత్రాన అనేక సార్లు అనుకుంటుండేంత మాత్రాన ఏం ఉపయోగము? మళ్ళీ మనం ఆ భావనలోకి పోయినట్టే అయితది. అట్లా వేరు ప్రవర్తన ఉండే వాళ్ళ భావనలోకి. కాబట్టి గుర్తురహిత స్థితిని పొందిండేవారు ఈ విధమైన నిందలు చేయరు. సమయం దాటిపోయింది. సరిపోయింది. ఇంక మంగళం చెప్పండి. మంగళం చెప్పు వెంకటేశు. ఏమి స్తంభించిపోయినారే? చెప్తాను సార్, చెప్తాను. ఆ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామారులకు మంగళమనరే. ఆరులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసిద్దాంత పూర్ణులయ్యరు కాను
భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే తత్పీఠమునకు మంగళమనరే నిరతము జగములు మీరియు మరుపయు ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెందే మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే అంగలింగములకు అతీతమగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో సద్గురుమూర్తులకు ఆరతి దిగో మంగళారతి దిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీతానంద అశ్వత్థారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవా. జై గురు.